హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ వచ్చి గోడుచుక్కుళ్ళు ఇప్పుడండి. గోడుచుక్కుళ్ళు వలవాలంటే చాలా టైం పడుతుంది కదండి. కాబట్టి ఈరోజు నేను ఈజీ ప్రాసెస్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్దాం. బాండీ వేడెక్కింది. బాండీలో ఆయిల్ వేసి 4 స్పూన్లు పట్టిద్దండి. ఎందుకంటే నాన్ వెజ్కి ఫ్రైకి ఎక్కువే పట్టిద్ది కదా. అట్లా ఈ కర్రీకి ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర వేసానండి, 1 స్పూన్ వేసాను. ఆవాలు వేస్తున్నాను. 3 ఎండుమిర్చి వేస్తున్నానండి. ఆనియన్స్ 2 ఆనియన్స్ పెద్దవి. దీనికల్లా ఈ కర్రీ కల్లా ఎండుమిర్చి జీలకర్ర టేస్ట్ అండి, మంచి టేస్ట్ వచ్చింది. 3 పెద్ద చిన్నుల్లిపాయ రెబ్బలండి, మ్యాష్ చేసుకుని అందులో వేద్దాం. మ్యాష్ చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అటైతే ఏం చేసామంటే అండి, ఈ చిక్కుడుకాయలు ఏం చేసామంటే ఒలుసుకుంటే లేట్ అవుతుందని చెప్పేసి 2 విజిల్స్ వచ్చినాయండి. ఇలా నార తీసుకున్నాం, శుభ్రంగా వచ్చేస్తాయి. కుక్కర్లో వేసి ఒక 4 గ్లాసులు వాటర్ పోసానండి. అంటే మునగాలి కదా, విజిల్స్ వచ్చాయి. 2 విజిల్స్ చాలండి. ఇలా నార తీసుకోవచ్చు, ఈజీగా వచ్చేసింది ప్రాసెస్. కరివేపాకు వేసానండి, వేస్తున్నానండి 1 స్పూను. రుచికి సరిపడా సాల్ట్, మళ్ళీ చూసి వేసుకోవచ్చు తర్వాత. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు నేను ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇందులో వేస్తున్నాను. ఇవి మనం ఉడికించి పెట్టుకునేవి కాబట్టి అండి, మూత పెట్టుకోకూడదు. మూత పెట్టుకోకుండానే వేసుకొని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటా దగ్గరుండి చూసుకోవాలి. మనం ఇది ఇలా వదిలేసి వేరే పనులలో పోయామంటే అడిగంటి పెద్ద టేస్ట్ మారిపోద్ది అనమాట. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్లో ఫ్రై అయిపోద్దండి. చాలా ఈజీ ప్రాసెస్. చూసారా ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడే కారం చల్లుకుందాం. ఒక స్పూన్ వేసానండి. తినగలిగే వాళ్ళు మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి 1 స్పూను, ఈ స్పూన్ కూడా పడి ఉండదు. ఇంతేనండి, మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి. చూసారు కదండి, చాలా ఈజీ వేలో ఎలా చేయాలో చూపించాను. నెక్స్ట్ ఇంకొక వంటలో కలుద్దాం. బాయ్ బాయ్.